సో రైతులందరికీ నమస్తే. మీరు చూసిన రైతు బలం ఛానల్. సో తప్పకుండా ప్రతి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మన ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకొని మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాండి. ప్రతి ఒక్క మార్కెట్ నుంచి ఏ విధంగా రైతులను పొట్టేలు తీసుకొస్తున్నారు, మేకలు తీసుకొస్తున్నారు, సో వాటి ధరలు ఎలా ఉన్నాయని చెప్పేసి మొత్తం అన్ని ప్రతి ఒక్క వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటామండి. సో ప్రతి వారం మనము కదిరి సంత అనేది రెగ్యులర్గా పెడుతుంటాం. సో అలాగే గాలి వీడియో కూడా పెడుతూ ఉంటాం. ఈ మధ్య అయితే కొద్దిగా తగ్గిందనమాట. సో ఆల్మోస్ట్ ప్రతి వారం ఉండే సంతలు అయితే అన్నీ కూడా కవర్ చేసినాం. ఇప్పటికీ 15 సంతలు అయితే కవర్ చేసినామండి మనం మొత్తం అన్నీ కూడా. సో ఒకసారి ఈ వీడియోలో వచ్చేసి మన కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది. శ్రావణవాసం స్టార్ట్ అయింది కదా, శ్రావణవాసంలో రేట్లు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ ఉంటుందండి మన కదిరి సంతలో. సో శ్రావణవాసం ఇప్పుడు స్టార్ట్ అవడం వల్ల మాంసము అలాగే ఎవరు తినరు కాబట్టి పొట్టేలు రేట్ అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు. సో ఒకసారి అయితే రేట్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం వీడియోలో. ఎట్లా చెప్పినా నా జత 13,600. సో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో కనబడుతున్న పొట్టేలు వచ్చేసి జస్ట్ 3.5 నెల అట్లా ఉంటుందండి. 13,500 దాకా చెప్తున్నారు. 13,500. 13,500 రూపాయ పోలి బాగానే ఉన్నాయి పొట్టేలు. మొత్తం అన్ని 10 దాకా ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. బేరం జరుగుతున్నది. బాగున్నావా? ఎటు చెప్పి మళ్ళా అలా అడుగుతావు నువ్వు. 13,000. సో ఇది చూసుకున్నట్టయితే 13,000 దాకా చెప్తున్నానండి. 13,000. 13,000 వెళ్తారు. 13,000 రూపాయ బుల్రింగ్. అంటే ఇవి కూడా బాగుంటాయి. కొద్దిగా మీడియం సైజులో బుడ్డగా బాగా మేపినాం. చాలా బాగుంటాయి. సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కట్టలు అనేవి అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇటు మొత్తం అన్నీ కూడా స్ట్రైట్గా కట్టలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి ఇక్కడ నుంచి మనం మొత్తం అన్నీ కూడా అడిగేస్తాం వెళ్ళిపోదాం. ఎంత చెప్తానన్నా చెప్తాను అయినా అవునా? ఎంత చెప్పి జత 17,500. సో ఇది చూసుకున్నట్టయితే 17,500 దాకా చెప్తున్నానండి. 17,500. 17,500 రూపాయ పోలి 14,500 రూపాయలు వెళ్తారు. సో చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుందండి. మాంసం అయితే దాదాపు 10 కేజీల దాకా వస్తుందండి. ఒక్కొక్కటి 9-10 కేజీలు అయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట. భారీ సైజులో అయితే ఉన్నాయి. ఒకసారి ఇంక ఇక్కడ చూస్తే మనకి మొత్తం అని బ్లాక్ అండ్ మిక్స్ హోటల్ అయితే ఉన్నాయి అనమాట. ఎటు చెప్తాను ఈ జతనా? అవునా? ఎంత చెప్పారు? సో 15,000 దాకా చెప్తున్నారండి ఈ హోటల్ మాత్రం. 15,000. 15,000 వెళ్తారు. 15,000 రూపాయలు బోల్డ్రింగ్. బాగానే ఉంటాయి. ఇంకా కొన్ని కూడా అమ్ముతూ ఉంటారు. సో చూద్దాం. ఇంక ఇక్కడి నుంచి మనం మొత్తం లైన్గా చూసుకుంటే అన్నీ కూడా వరుసగా ఉంటాయి అన్నమాట పొట్టేళ్ళు. ఈ అన్ని కట్టలు మనం ఒక్కొక్కటి అడుగుతా పోదాం. ఎటు చెప్పిరుపా? ఈ వారం తక్కువ తెచ్చినారు. ఎంత? అవునా? ఎంత చెప్పినారు? 11. సో చూసుకున్నట్టయితే 11,000తో అయితే చెప్తున్నాను అండి. 11,000. 11,000 వెళ్తారు. 11,000 రూపాయ బోల్డ్రీ. బాగుండే పిల్లలని కూడా 11,000తో చెప్తా ఉన్నాడు. సీడా ఉండేవారా పిల్లలు? మా ఆయన బాగుండవా? ఏంది పార్టీ? ఇంక ఏం చేయాలి? ఇంకా పార్టీ రాంది పిల్లలకి. చెప్పు నీ నెంబర్ చెప్పు. అక్కడ నెంబర్ లేదు. ఇట్లయితే ఇంకా నెంబర్ అయితే చెప్పవు. మళ్ళా నెంబర్ చెల్లూరు వ్యాపారం తీసుకుంటా. ఇది ఎట్లా చెప్పినారు? 14,500 చెప్పిన. 14,500. సో ఇది చూసుకుంటే 14,500 దాకా చెప్తున్నానండి. 14,500. 14,500 రూపాయలు వెళ్తారు. 14,500 రూపాయలు బోల్డ్రీ. ఇంకేం చేస్తా సంత పొద్దున మళ్ళీ నాకు జిమ్కి పోవాలి, టైం ఉంటుంది అని అట్లా డైలీ జిమ్కి పోవాలి. అందుకే మళ్ళీ టైం అయిపోతుంది. ఇదే జిమ్ చూసుకున్నారు కదా. మొత్తం అన్నీ కూడా లైన్గా అయితే అవైలబుల్లో ఉన్నాయి అనమాట. మొత్తం అన్నీ ఎంత చెప్పినారు అన్న ఈయన? 17. 15,500. చూసుకున్నట్టయితే 15,500 దాకా చెప్తున్నారండి. 15,500. 15,500 రూపాయ బోల్ని. 15,500 రూపాయలు వెళ్తారు. బాగుంటాయి. దాని పక్కన చూసుకున్నట్టయితే ఇంకొక కట్టు ఉన్నది. ఓపా బాండవా? ఎంత చెప్పినారు భయ్య? 14,000. సో ఇవి చూసుకున్నట్టయితే 14,000 దాకా చెప్తున్నారండి. సో చూస్తున్నారు కదా, రేట్ అనేది కూడా చాలా చాలా తగ్గినాయని చెప్పుకోవచ్చు. 14,000. 14,000. 14,000 వెళ్తారు. 14,000 రూపాయ బోల్డ్రింగ్ జోడా.
దాని పక్కన సేమ్ సైజు పిల్లలు అయితే ఉంటాయి. ఒకసారి వీడి ధరలు కూడా చూద్దాం ఏ విధంగా చెప్తున్నారు ఇంకా కానీ కొద్దిగా పెద్ద సైజు అని చెప్పుకోవచ్చు. చూద్దాం ఒకసారి ధరలు అడిగి చూద్దాం. ఎట్లా చెప్పినారు పెద్ద అయిపోయి ఎట్లా చెప్పినారు ఆయన కొనేది లేదు లేప మనం చెప్పు రైతులకు తెలియజేసేది అంతే. ఎంత చెప్పినారన్నా అవునా ఎంత చెప్పినారన్నా జత 16,000. సో ఇది తీసుకున్నట్టయితే 16,000 దాకా అయితే చెప్తున్నాను జత 16,000 16,000 వెళ్తారు. బాగున్నాయి అనమాట. పిల్లలు కూడా చాలా బాగున్నాయి. అన్నీ కూడా ఈ అనంతపూర్ పిల్లలు అనంతపూర్ సంతలో కూడా దొరుకుతాయి అనమాట ఇలాంటి పిల్లలు. ఓకే 16,000 చెప్తాను. బాగుండే పిల్లలు మాత్రం చాలా బాగుంటాయి. పెట్టచ్చు 15 దాకైనా పెట్టచ్చు ఆ పిల్లలకి. ఇంకోటి ఎందుకంటే తక్కువ ఉంది కాబట్టి రేట్. మళ్ళీ అదే పిల్లలు అయితే మళ్ళీ 16 పైన నార్మల్ రేట్లు అయితే నాకు తెలిసి. ఇప్పుడు చూద్దాం వీటి ధర ఎటు చెప్పినా నీకు చెప్తానా 15,400. సో ఇది చూసుకుంటే జత 15,400 15,400 15,400 ರೂಪಾಯಿ ₹15,400 बोल रहे సో అది ఇంకా పక్కన చూద్దాం. సో ఇక్కడ కూడా కట్టలు ఉన్నాయి. సో ఆటి నుంచి మళ్ళీ వద్దాం ముందర నుంచి ఈ సైడ్. బాగున్నానా ఎట్లే ప్రియా 15,500. సో ఈ పిల్లలు చూసుకున్నట్టయితే 15,500 చెప్తున్నానండి. ఎర్ర పిల్లలు కాబట్టి కొద్దిగా రేట్ ఆ విధంగా ఇవి మేపితే మాత్రం పిల్లలు బాగా పైకి వస్తాయి. 15,500 15,500 15,500 రూపాయల ద్వారా 15,500 రూపాయలు बोल रहे हैं. తగ్గినాయి రేట్లు తగ్గినాయినా అని తగ్గిపోయినాయి కదా. శ్రావణ మాసం ఒకటి వానలు పడే గాలి వస్తుంది. అది కాక అదే కదా ఇదేలే శ్రావణ మాసం మెయిన్. బేరాలు సో ఇంకటి పక్కన చూసుకుంటే ఇక్కడ 10 పిల్లలు వేసుకున్నారు. కొమ్ము వచ్చింది ఏంపా అరే పులి బాగుండవా అయిపోయినా అనంతపూర్ అంతా ఎట్లా వస్తాయి రేట్లు ఏం కత్తాడా బాగానే ఉండే ఎట్లా చెప్పినారు 14,000 వచ్చేసి 14,000 దాకా చెప్పినారండి. మన కదిరి సంతలో ఉన్నాయి. సో 14,000 14,000 వెళ్తారు. ఈయన దగ్గర ఉంటాయన్నమాట చూడండి. ఓకే చెప్పు హాయ్ చెప్పు అక్కడ పాపనైనా సెట్ చేస్తారా. ఈ పిల్లలు భారీగా ఉన్నాయి. వీటి బేరం పడతారు చూద్దాం. ఎంత చెప్పినా అన్న ఈయన సో ఇవి వచ్చేసి 15,500 చెప్పినారు. బేరం జరుగుతుంది. 15,500 రెండు సరైన పిల్లలు ఎంత చెప్పినా మన కొనేదే రైతులకి వీడియో పెట్టేదిలే ఏది మన 13 అట్లా. సో చూసుకుంటే 13, 12 ఆ విధంగా అయితే అమ్ముతున్నారంట ఫ్రెండ్స్. సో చూసుకుంటే చిన్న చిన్నవి ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి అన్నమాట. ఇట్లా చూస్తే రేపు మనీ అన్నాయి. మనీనా ఎంత చెప్పినా 21,500. సో చూసుకుంటే జత 21,500 చెప్తున్నాండి. 21,500 21,500 21,500 ರೂಪಾಯಿ వెళ్తారు. 21,500 ರೂಪಾಯಿ बोल रहे. బాగుంటాయి పిల్లలు మాత్రం చూసుకోవచ్చు. అన్నీ ఎర్ర పిల్లలు చాలా అంటే చాలా బాగుంటాయి. కొమ్ము వచ్చినాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక కట్టు ఉందన్నమాట. భారీగా ఉంటాయి కొమ్ము వచ్చిన పిల్లలు. సో ఈ సైజు పిల్లలు కొనుక్కోవాలన్నమాట మనకు కావాలంటే. బాగుంటుంది ఎందుకంటే రోగాలు పట్టు ఏంపా
అక్క ఇదే దీని డబ్బు లోపలికి ఎటు చెప్పినారప్పా 16,500 చూసుకుంటే 16,500తో చెప్తున్నారండి. 16,500 16,500 రూపాయ 16,500 రూపాయ బోల్ డ్రీమ్ బాగుంటాయి. పిల్లలు మాత్రం ఏ వన్గా ఉండవు, ఇవి అన్నీ కొమ్మతిని కాబట్టి చాలా బాగుంటాయి. అందరూ వెళ్ళిపోతాయి 16,500. ఆ పక్కన చూద్దాం, ఇవన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ సంత ఈ వారం అంత రష్ లేదు, ముందు వారం ఉన్నంత లేదు, తగ్గిందనమాట. కొద్దిగా తగ్గినా కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. సో చూసుకున్నట్టయితే మనకి ఇంకా ఇక్కడ ఉందన్నమాట. కట్అవుట్ అయితే అవైలబుల్లో ఉన్నది, మంచి కట్ట. ఈ పిల్లలు కూడా బాగుంటుంది. సతవా నైట్ జొన్నలకి రైస్ ఫుల్గా మేపినట్టున్నాడు. దౌడలు అల్లాడిస్తాడు అయితే అడుగుదాం. బాగా దౌడలు ఫుల్గా అల్లాడిస్తాడే. ఎటు చెప్పినారు జత 19,500తో బాగా జొన్నల గిన్నెలు వేసినట్టున్నా దౌడలు అల్లాడుతుండే. సో చూసుకుంటే 19,000తో చెప్పినాడు ఫ్రెండ్స్. 19,000 19,000 వెళ్తారు. 19,000 వాళ్ళు బేరం కూడా అడుగుతూ ఉన్నారు. ఎంత చెప్పారు నాయన? ఎంత చెప్పి? జత వచ్చేసి 24,000 దగ్గర చెప్తాను. 10 పిల్లలు పట్టుకోవడం అయితే 24,000, లేదంటే 21 చెప్తున్నారు కట్ట మీద. 5,000 ఫుల్గా ఉండదు అంతా. నెల్లూరు పోయింది అంతా పెద్ద సార్. వారం అంది అయిపోయింది కథ. చూద్దాం ఒకసారి చూద్దాం. చిన్న చిన్న పిల్లలే ఉన్నాయి. ఎటు చెప్పిన అయినా ఎటు చెప్పి 19,500. సో ఇది చూసుకుంటే 19,500 చెప్తానండి. 19,500 ఇంట్లోటియా 50 మారిపోయిన ఇంట్లోటియా 19,500 చెప్తానండి. సో బాగానే ఉంటుంది. రేటు తగ్గిందే పెరిగిందంటావా? ఇప్పుడు డౌన్గా ఉండదంట. ఇప్పుడు కొనుక్కునేది మేలు, కొనుక్కునేకైతే ఇప్పుడు కొనుక్కునేది మేలు. ఇప్పుడు ఇంకంతా 19 అట్లా పోతాయి. ఇంకా అడిగేటోళ్ళు లేరు అంటావు. ఇంకా ఓకేనా? 19,500నా? సో 19,500 చెప్తాడు ఆయన. అది బేరం, అది మాట. ఏం చేద్దాం? ఎంత చెప్పింది అన్న అయినా? ఎంత చెప్పి? 14,000. సో చూసుకున్నట్లయితే 14,500 చెప్తున్నాండి. 14,500 14,500 రూపాయలతో 14,500 రూపాయలు పోతాయి. బాగున్నాయి పిల్లలు మాత్రం ఫుల్గా ఉన్నాయి. తీసుకోవచ్చు పిల్లలు. ఇవి అడుగుదాం. ఇవి అడిగితే మంచి పిల్లలు బాగుంటాయి. ఏం తెలుసులే మనకి. అడుగుదాం. ఏం బాగుండవా? ఎటు చెప్పినారు పిల్లలు? 15,400. 400 కదా, ముక్కనా మీకు ఎట్లా? సో 15,400 రూపాయలు చెప్తున్నానండి. 15,400. 15,400. 15,400 రూపాయ బోల్ రండి. 15,400 రూపాయి. బాగుంది రేటు, పర్లేదు, తగ్గుతాయి, తీసుకోవచ్చు. ఎక్కడ ఉండవు. ఏం అడుగుదాం, ఎందుకు వదిలిపెట్టాలి? ఎటు చెప్పినా అన్న? చెప్పిదా? అది వేరు, ఇది వేరులే, అన్నీ వేరే. పోనేది మన రైతులకు తెలియజేస్తాం బా, నేనేం తప్పు అని చేయలే. ఎంత చెప్పినారు అన్నయ్య? 17,500. ఏం ఓయమ్మా, నేను ఒకనే కాదు, 4-5 మంది వస్తారు ఇక్కడ. 17,500 దాకా చెప్తాను ఫ్రెండ్స్. 17,500. 14,500 రూపాయి. 17,500 రూపాయలు ఉంటుంది. ఏం 17,000 అంటే అయిపోయా, అంతే. ఏం ఉండదు, అంతే కదా. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే పిల్లలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఏం చెప్పినా అన్నయ్యి? అదేనా? ఎంత చెప్తాను అయ్యా? 18,000 అడుగుతాను. 18,000 ఎన్నో చెప్పింటే 17,000కి బేరం అవుతుందంట.
నీకేమో కంపం పట్టి నీకు వ్యాపారం ఎట్లా ఎల్లపాసం అడిగేసి వచ్చి ఒకసారి వచ్చేదే తిక్కబట్టింది నీకు ఈ పిల్లలు పోతే అప్పుడు కట్ట కనపడతారు అనుకుంటున్నారా మీరు అన్ని ఆ తెల్ల పిల్లలు అనక కనపడి లావు పిల్లలు కొమ్మ పిల్లలు పెద్ద పిల్లలు పెరిగి ఏం చేద్దాం మళ్ళీ వచ్చి బేర బాబేర ఉంటుందా అదే మ్యాటర్ ఎంత అడిగినారు వాళ్ళు ఎంత అడిగినారు 17కి కట్ట మాత్రం వాళ్ళు పెద్దలే కొడతాను 15,000 సో చూసుకున్నట్టయితే ఆ విధంగా అది చెప్తానండి కట్ట మీద. సో కట్ట మీద అయితే కొంచెం తగ్గుతుంది ఇంకా 10 పిల్లలే పట్టుకున్నారు కాబట్టి ఇలా 17,000 దాకా అడిగినారంట. ఇంకా ఒక 200 వచ్చింటే అది దానికి తెగిపోయి ఉంటుంది. సో చూద్దాం ఇంకా ముందర మనకి అవైలబుల్లో ఉండే చూద్దాం ఒకసారి. ఈ పొట్టలు మాత్రం జబర్దస్త్ ఉండే చూద్దాం. నేను తెలిసి అమ్మిపోయి ఉంటాయి అనమాట. కొనేసి ఉంటారు పక్కకు తోలినారు. నాకు కొన్నారా ఈ అమ్మేటియేనా అమ్మేటి ఎడ చెప్పినారు జాతికి నించున్నారా చెప్పు బావనే కొనేది కాదు కానీ రైతులకు తెలియజేస్తుంటాం. మనం రైతులకు తెలియజేస్తుంటాం అనమాట రేట్లు ఎట్టెట్టు ఉన్నాయి ఏం కథ అని చెప్తే మనము యూట్యూబ్లో పెడతాం అట్లా. ఏమంటా 19, 20, 21 అబ్బు నుంచి 70 రేట్ అంటే రేట్ చెప్పకుండా సత్తా ఇచ్చుకొని నిలబెట్టుకున్నాడు. దిక్కు తెల్లాం మనకు కూడా చూద్దాం సంతలో అయ్యానా మనకి ఇంకా లేవా ఏంది అట్టలు ఫుల్ ఉన్నాయి. బట్ రేట్లు మాత్రం తగ్గినాయి. ఈ రోజు పిల్లలు ఉన్నాయి పెద్దవి ఉన్నాయి. ఎంత చెప్పినాను ఈయన ఎంత చెప్పినారు ఎంత చెప్పినావు 14,000 దాకా చెప్పినాడు ఫ్రెండ్స్. 14,000 14,00,000 బాగుంటుంది 14,000. ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మనం కదిరి సంత అయితే ముగిస్తున్నా. ఎందుకంటే మన కదిరి సంతలో ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట ఇటు నుంచి తీసేటివి. ఓకే జై జవాన్ జై కిసాన్.